ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ, దేవుని బిడ్డలకు కలిగే శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము ఇలాంటివి ఎదురైనను నిజమైనటువంటి దేవుని యొక్క బిడ్డలను ఆయన ప్రేమ నుండి ఎవరు కూడా ఎడబాపలేరు అని తెలియజేస్తూ ఆయన చెప్తున్నాడు, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. వేటిలో అత్యధిక విజయాన్ని మనం పొందుచున్నామంటే శ్రమలు, బాధలు, ఖడ్గము, ఉపద్రవములు, వస్త్రహీనత ఇలాంటి వాటన్నిటిలో దేవుడు మనకేం చేస్తున్నాడంటే అత్యధిక విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనలను ప్రేమించిన వాని ద్వారా, మనలను ప్రేమించిన వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన ప్రేమయున్నాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథమందు మనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఆయనే మనలను ప్రేమించెను. అంతేకాకుండా ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆయన ప్రేమమయుడు, ఆయనే యేసుక్రీస్తు. అందుకని చెప్తున్నాడు, మనల్ని ప్రేమించిన వాని ద్వారా, మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. విజయము, అత్యధిక విజయము అన్నిటిలో మనం పొందుచున్నాము. అన్నిటిలో మనం అత్యధిక విజయాన్ని సాధిస్తున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మీరు ఆలోచించండి. మీకు విజయమును, అత్యధిక విజయము మిమ్మును ప్రేమించుచున్న యేసుక్రీస్తు ద్వారా మీకు లభిస్తుంది. ఆయన ద్వారానే మీకు లభిస్తుంది. ఆయన ద్వారానే సమస్త కార్యములను మీ జీవితంలో ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మీ జీవితంలో ఏ విషయంలో మీకు విజయం లభించటం లేదు. ఎలాంటి శ్రమలు ఎలాంటి శ్రమలు మీ జీవితాల్లో విజయం లేకుండా చేస్తున్నాయి. జయ జీవితం అనేది లేకుండా మీ జీవితాల్లో అవి మిమ్మల్ని వెంటాడుచున్నాయి. ప్రార్థించండి. ప్రేమించుచున్న యేసుక్రీస్తు, ప్రేమమయుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మీ జీవితాల్లో అత్యధిక విజయాన్ని దయచేస్తాడు. విజయమును అనుగ్రహించు దేవునిగా ఆయన ఉన్నాడు. ఈ ఉదయకాలపు సమయమందు ఆయన వైపు చూడండి. ఆయన మీ జీవితంలో అన్ని విషయాల్లో, వీటన్నిటిలో అనగా మీకు కలిగిన ప్రతి సమస్యను, మీకు కలిగిన ప్రతి బంధకమును, మీకు కలిగిన ప్రతి శ్రమను, మీకు కలిగినటువంటి ఎలాంటి బాధైన, ఎలాంటి కట్లైనా వాటన్నిటిలో దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన విజయవంతునిగా ఉన్నాడు. మిమ్మల్ని కూడా విజయవంతులుగాను, అత్యధిక విజయవంతులుగా దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసంతో ప్రార్థించండి. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీ జీవితాల్లో అత్యధిక విజయాన్ని ఈ ఉదయకాల సమయమందు దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. తప్పక నేడే ప్రార్థించండి. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల జీవితంలో అత్యధిక విజయము కోసం మేము ప్రార్థిస్తున్నాం. శ్రమలు, బాధలు, ఖడ్గము, వస్త్రహీనత,
దేవా, శ్రమయు రకరకాలైనటువంటి బాధలు నీ బిడ్డల జీవితాల్లో విజయం లేకుండా చేస్తున్నాయి. అయా, నీ ద్వారా మాకు విజయం లభిస్తుంది అన్న సత్యము వాక్యము నీ బిడ్డలకు అర్థమగు రీతిలో మీరే నేర్పించండి. నీ ద్వారా విజయమే కాదు, అత్యధిక విజయాన్ని నీ బిడ్డల జీవితాల్లో అనుగ్రహించండి. ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి కష్టము, ప్రతి నష్టము నుండి నీ బిడ్డలకు విజయాన్ని దయచేసి మీరే నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.